రెట్టింపు ఆశీర్వాదము. ఇంతకుముందు ఉన్న ఆస్తి కావచ్చు, బిడ్డలు కావచ్చు, వాటన్నిటిని కూడా డబల్ రెట్లు పొందుకున్నాడు. అవునంటే మన విశ్వాసం ఎలా ఉంది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలండి. అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకేవుడు మనం అలా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి రెట్టింపు ఆశీర్వాదము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, సారా అబ్రహాము ఎంత కాలము ఉన్నారు, దేవుని అంత విశ్వాసం కలిగింది. ఎవరి కోసం ప్రార్థించారు? బిడ్డల కోసం ప్రార్థించారు కదండి. విశ్వాసులకు తల్లి ఎవరంటే సారాగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆవిడ ఇంచుమించు వివాహం జరిగిన దగ్గర నుంచి 90 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నాకు బిడ్డలు కావాలి. ఆ వయసులో ఎవరైనా ప్రార్థన చేస్తారండి? ఇంకా నాకు పిల్లలు పుట్టర్లే అని చెప్పి వదిలేస్తారు. కానీ ఆవిడ యొక్క విశ్వాసము ఆమెకి బిడ్డను దయచేయడానికి మార్గంగా ఉంది. అంటే మనకున్న విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి. అంత గట్టిగా మనం దానికి పునాది వేయాలి.